వరుస ఫ్లాపులు నితిన్కి అలవాటే. అలాగే కంబ్యాక్ కావడం కూడా కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో డల్ అయ్యాడు. కమిట్ అయిన ఫిల్మ్స్ ని వదిలేసుకోవడమే కాదు, తనకు అచ్చొచ్చిన దర్శకుడితో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడట. అతడెవరో చూద్దామా? ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ కావటం నితిన్ కి బాగా తెలుసు. సై తర్వాత డజన్ ఫ్లాప్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయని నితిన్ ఈ మధ్య 6-7 డిజాస్టర్స్ వచ్చాక డైలమాలో పడిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఏడాది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి ఝలక్స్ తగిలాక మరో సినిమాని సెట్ చేయలేదు నితిన్. అయితే నాని నుండి వచ్చేసిన ఎల్లమ్మను లైన్ లో పెడతాడన్న టాక్ నడిచింది. డైరెక్టర్ వేణు కూడా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ తమ్ముడు ఫ్లాప్ ఈ ప్రాజెక్ట్ పై దెబ్బేసినట్లే కనిపిస్తోంది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ నితిన్ నుండి బెల్లంకొండకొచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఎల్లమ్మ ఎవరి దగ్గరకు వెళ్లినా నితిన్ చెయ్యట్లేదని మాత్రం గట్టి సమాచారం. ఈ ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే తనకు భారీ డిజాస్టర్స్ వచ్చిన టైంలో ఇష్క్తో గట్టి కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు నితిన్. స్వారీ టైటిల్ పరిశీలనలో ఉంది. పూజా హెగ్డే కన్ఫర్మ్ అన్న టాక్ నడిచింది. కానీ ఇది పట్టాలెక్కిన దాఖలాలు లేవు. అలాగే శ్రీను వైట్లతో సినిమా అంటూ రూమర్స్ వచ్చాయి. ఆ న్యూస్ గాసిప్ గానే మిగిలిపోయింది. కానీ ఇంతలో మరో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ నితిన్ కి కథ చెప్పాడని లేటెస్ట్ బజ్. ప్రెజెంట్ లిటిల్ హార్ట్స్ హిట్ తో సాయి మార్తాండ్ కు ఆఫర్స్ భారీగానే వస్తున్నాయి. అందులో భాగంగానే జయం హీరోకి స్టోరీ నేరేట్ చేశాడు అన్నది టాక్. గతంలో 90s ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకుడు కూడా నితిన్ తో వర్క్ చేయాలని చూశాడు. కానీ శ్రమ వృధాగా మారింది. మరి ఇప్పుడైనా సాయికి నితిన్ ఓకే చెప్పి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తాడేమో చూడాలి. భీష్మ తర్వాత హిట్టే చూడని నితిన్ నెక్స్ట్ కంబ్యాక్ మూవీ ఏదవుతుందో. జాన్వీ కపూర్ కి బాలీవుడ్ అస్సలు అచ్చురావటం లేదా? వరుస ఫ్లాప్లు జాన్వీ బీటౌన్ కెరియర్ ని డైలమాలో పడేశాయా? సొంత ఇలాకాలో ఛాన్స్లు దక్కటం జాను పాపకి కష్టమా? మళ్ళీ ఆమెను తెలుగు సినిమానే ఆదుకోవాలా? బాలీవుడ్ స్టార్ కి జాన్వీ కపూర్ సొంత ఇలాకాలో రాణించలేకపోతోంది. కెరియర్ స్టార్టింగ్ లో వచ్చిన దడక్ తప్ప మరో హిట్ లేదు. చకోర పక్షుల బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తుంది. కానీ ఆడియన్స్ జానుని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా కాంటెంట్ డొల్లగా మారడంతో ఫ్లాప్లు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది బోని ముద్దుల తనయ జాను 3 ఫిల్మ్స్ తో హాయ్ చెప్పేసింది. ఇందులో ఒక్కటి హిట్ పడ్డా బాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే ఆమె ఊహలకు కంచెలేసాయి డిజాస్టర్స్. సౌత్ అండ్ నార్త్ లవ్ స్టోరీ పరం సుందరిని పరమ బోరింగ్ అని ఫీల్ అయ్యారు ఆడియన్స్. ఇక ఆస్కర్ రేంజ్ కు వెళ్ళిందని ఊదరగొట్టుకున్న హోమ్ బౌండ్ చడీ చప్పుడు లేకుండా వచ్చి వెళ్లిపోయింది. ఇదంతా కరణ్ జోహార్ మిస్టేక్ అని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. సన్నీ సంస్కారికి తులసి కుమారి కోసం హోమ్ బౌండ్ ప్రచారాలను సరిగ్గా చేయలేదన్న రూమర్ వచ్చింది. పోనీ ఆ బొమ్మ ఏమైనా మెప్పించిందా అంటే కాంతారా చాప్టర్ 1 మేనియా ముందు తేలిపోయింది. కెరియర్ స్టార్టింగ్ లో వా అనిపించుకున్న జాన్వీ కపూర్ ఆ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తడబడుతూనే ఉంది. ప్రెజెంట్ టైగర్ ష్రాఫ్ లగ్జా గలేలో ఫిక్స్ అయిందని టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక బీటౌన్ లో ఛాన్స్లు కూడా కర్వ్ అవుతున్న వేళ లేడీ డైరెక్టర్ జస్మీత్ కే రీన్ దర్శకత్వంలో మూవీని చేయబోతోందని బజ్. గతంలో అలియాతో డార్లింగ్స్ అనే ఓటీటీ సినిమాను తెరకెక్కించింది జస్మీత్. ఆ సినిమా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. నెక్స్ట్ జానుని డీల్ చేయబోతుందట ఈ డైరెక్టర్. యానిమల్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మురద్ ఖేతాని ఈ సినిమా నిర్మిస్తున్నట్లు టాక్. అయితే ఇది కూడా అఫీషియల్ కాదు. ఇక జాన్వీ చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ పెద్ది, అది కూడా తెలుగు మూవీ. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు వచ్చినప్పుడు సౌత్ ఫిల్మ్ దేవరా ఆదుకున్నట్లే మరోసారి జాను పాపను టాలీవుడ్ మూవీ పెద్దినే గట్టెక్కిస్తుందేమో చూడాలి. ప్రభాస్ ఈ ఏడాది బాక్సాఫీస్ ని స్కిప్ చేసేశాడు. కన్నప్పలో కాసేపు కనిపించి ఫ్యాన్స్ ని మురిపించేశాడు. ఇయర్ ఎండింగ్ రాజాసాబ్ రూపంలో మురిపిస్తాడులే అనుకుంటే రెబల్ స్టార్ రారు అని తేల్చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి డార్లింగ్ ని ఇక మిస్ అవ్వాల్సిందేనా? బాహుబలి ది ఎపిక్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? కల్కి 2898 ఏడి తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన 6 అడుగుల కట్అవుట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తూ వినిపిస్తూ తన ప్రెజెన్స్ ని చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఈ రెండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికి రాజాసాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసి టీజర్ ట్రైలర్స్ తో అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసింది. ఇక డార్లింగ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూడలేమా అనుకుంటున్న టైంలో బాహుబలి ది ఎపిక్ ని తెచ్చేస్తున్నాడు రాజమౌళి. 2 మాస్టర్ పీస్లను మిళితం చేసి ఇంకొంత యాడ్ చేసి కొన్నింటిని డిలీట్ చేసి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నాడు. మరి ఇది ఫ్యాన్స్ కి సరిపోతుందా? బర్త్డే ట్రీట్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళ కోసమే అక్టోబర్ 23న ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 2006లో రిలీజ్ అయిన పౌర్ణమి అప్పట్లో కమర్షియల్ ఫ్లాప్. బుల్లితెరపై మంచి వ్యూస్ కొల్లగొట్టిన ఈ సినిమా అక్టోబర్ 23న 4K వెర్షన్లో రిలీజ్ కాబోతోంది.
ఇక అదే రోజు డై హార్ట్ ఫ్యాన్స్ కల్ట్ ఫిల్మ్ సలార్ కూడా ప్రేక్షకుల ముందుకు మరొకసారి రాబోతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ అయింది సలార్. అయినా సరే ఫ్యాన్స్ కోసం కాటేరమ్మ గొడుగు వచ్చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ కూడా డార్లింగ్ బర్త్డేకి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 4K వెర్షన్లో తీసుకొస్తున్నారు. ఇవే కాదు, బర్త్డేకి అప్కమింగ్ మూవీస్ నుండి 1 or 2 సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు, మీడియా కంటికి కూడా కనిపించని డార్లింగ్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్ లో సందడి చేసి ఫ్యాన్స్ ని కాస్త కూల్ చేస్తాడేమో చూద్దాం. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో హారర్ కన్నా ఐటమ్ సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అందుకే వాటిని మిస్ చేయడం లేదు ప్రొడక్షన్ హౌస్. ఈసారి ధమా కోసం 1 కాదు 2 కాదు 3 పెపీ సాంగ్స్ తీసుకొస్తోంది. కానీ నోరా ఫతేహి న్యాయం చేసి మలైకా అరోరాకు అన్యాయం చేసినట్లే కనిపిస్తోంది. ఎందుకో లుక్కిద్దామా? లస్ట్ స్టోరీస్ 2తో లవ్ అనే గమ్మంటించుకున్న తమన్నా భాటియా కెరియర్, ఫిజికల్ ఫిట్నెస్ కన్నా విజయ్ వర్మ పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. పనిలో పనిగా తమన్నా క్రేజ్ ని క్యాష్ చేసుకున్న విజయ్ వరుస ఆఫర్స్ ని కొల్లగొట్టి బాలీవుడ్ లో ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ మిల్కీ బ్యూటీ మాత్రం అరాకొర ఛాన్స్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే పెళ్లి ప్రపోజల్ తేగానే విజయ్ నో అన్నాడో వెంటనే 3 ఏళ్ల ప్రేమకి బ్రేకప్ చెప్పేసింది తమ్ము. ఇక కెరియర్ పై ఫోకస్ చేయాలమ్మా అనుకొని కాన్సంట్రేషన్ మొదలుపెట్టింది. వెయిట్ తగ్గిన తమన్నా మెల్లిగా ఆఫర్స్ ని కూడా దోచేస్తోంది. ప్రెజెంట్ తమ చేతిలో ఉన్నవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. షాహిద్ కపూర్ ఓ రోమియోతో పాటు రేంజర్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ ఫిల్మ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వివాన్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. సౌత్ నుండి ఆమెకు ఓ ఆఫర్ తలుపు తట్టింది. తాజాగా ఓ తమిళ ప్రాజెక్ట్ కి కమిట్ అయిందన్న వార్తలు కోలీవుడ్ ముంగిట్లో చక్కలు కొడుతున్నాయి. విశాల్ సరసన మరోసారి జోడీ కట్టబోతోందట తమన్నా. గతంలో ఈ ఇద్దరి కాంబోలో కత్తి, సందాయ్ యాక్షన్ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ఈ పేర్ థర్డ్ టైం స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. సి సుందర్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ప్లాన్స్ జరుగుతున్నాయన్నది లేటెస్ట్ బజ్. అలాగే గతంలో సుందర్ సితో యాక్షన్ అరణ్మనై 4లో నటించింది తమ్ము. ఇలా థర్డ్ టైం హీరో అండ్ దర్శకుడితో కొలాబరేట్ కాబోతోందట. ఇందులో మరో హీరోయిన్ కింద కయాద్ లోహర్ ని కూడా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మరి బాహుబలి బ్యూటీ ఎప్పుడు టాలీవుడ్ పై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేస్తుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.